మాట్లాడవచ్చు. నేను మాట్లాడతాను. చైర్మన్ సారథి గారు పదవి వ్యామోహం చే ప్రజలకి పట్టణానికి తీరిన అన్యాయం చేశారు. కాంట్రాక్టుల్లోనూ ఇతర వాటిల్లోనూ ఎన్నో లోపాయకారి వ్యవహారాలు చేశారు. పట్టణ గౌరవాన్ని నేలపాలు చేశారు. చైర్మన్ సారథి గారు ప్రజాద్రోహిని అసమర్థుడిని నిరూపించడానికి మా దగ్గర చాలా రుజువులు ఉన్నాయి. అది నిజమని చెప్పడానికి నేను ఎంతో విచారిస్తున్నాను. నేను పేద ప్రజలకు ఇల్లు కట్టిద్దామని జనతా హౌసింగ్ స్కీమ్ అని ఒకటి పెడితే ఆ స్కీమ్ శాంక్షన్ చేయడానికి లంచం అడిగారు ఈ సారథి గారు. అబద్ధం చెప్పడం నాకు జీవితంలో ఎప్పుడూ అలవాట్లేదు. అందుకే ఈ నన్న శ్రీనివాసరావు ప్రజాధనం 5 లక్షలు పట్టుకుని పరారయ్యాడు. సారథి గారి మీద మాకేమీ నమ్మకం లేదు. మాకే నమ్మకం లేదు. ఓటింగ్ పెట్టాలి. పెట్టాల్సిందే. చైర్మన్ సారథి గారి పైన తెచ్చిన అవిశ్వాస తీర్మానం గెలిచింది. అనుకూలంగా 24, వ్యతిరేకంగా 20 వచ్చాయి. అందుచేత చైర్మన్ పదవి నుండి శ్రీ సారథి గారిని తొలగించడమైనది. ఏమండి, వారు ఎక్కడున్నారో ఏమిటో తెలిసేవారు కాకూడదా? అర్థంతరంగా ఖాళీ చేసి వెళ్ళిపోమంటే ఈ పిల్లలతో ఎక్కడికి వెళ్ళమంటారు చెప్పండి. ఏమో ఎక్కడికి వెళ్తారో. దొంగలు ద్రోహులు ఇంట్లో ఉండకూడదు. ఉన్నబలంగా పంపించేయమని దయానందంగా ఆర్డర్. అంతే. బాబాయ్ బాబాయ్ చూడు బాబాయ్, వాడు నిన్ను నాన్న దొంగలని చెప్తున్నాడు. బాబాయ్ బాబాయ్ వాడిని కొట్టు బాబాయ్. కాకరా ఇల్లెంతు కలిపేయాలి. ఎందుక దయానందం గారు ఆర్డర్. ప్రజాధనం 5 లక్షలు మీ అన్నగారు కొట్టేసి పరారాయన. కాకరా మా అన్నగారిని ఏమన్నా అన్నామంటే మర్యాద దక్క జాగ్రత్త. ఉన్నమాటే అన్నాను. తమ్ముడు గారు చైర్మన్ చేసి చిన్న చిన్న లంచాలు కొట్టారు. అన్నగారు పెద్దవారు కనుక మొత్తమే మింగేశారు. ఇంకొకసారి ఆ మాట అన్నవో నీ నెత్తురు చూస్తాను. సారథి, వదిరా. జరిగిన అవమానం చాలక ఈ అల్లరి కూడా ఎందుకు? ఏ జన్మలోనో మహాపాపం చేస్తున్నాం, అందుకనే ఇలా అనుభవిస్తున్నాం. లేకపోతే దేవుడు లాంటి మీ అన్నగారి మీద ఈ అపవాదేమిటి? మనకి కష్టాలేమిటి? అంత మాట అనుకోకపోతే నా కష్టంలో ప్రాణం ఉండగా నీకే కష్టాలు రావు. అన్నయ్య ఎక్కడో నా వెతికి తీసుకొస్తాను. ఈ ఇంటి సంగతి కూడా కనుక్కుంటా. ఇదంతా దయానందం ఆడుతున్న నాటకం. వాడు ఎంతో తెలుస్తాను. ఇదేమిటి మళ్ళీ మొండి గట్టం ఇక్కడికి వచ్చాడు? ఎవరు? ఓహో, ఓడిపోయిన మాజీ చైర్మన్ గారా? ఇలా దయచేశారు. మా వదిన్ని పిల్లల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం అన్యాయం. నిన్నే దేవుడిని నమ్ముకున్న మా అన్నయ్యకు అన్యాయం చేస్తావా? అపశుభం తెలియని అమాయకుల్ని బలి చేస్తావా? నీకు కక్ష ఉంటే నా మీద సాధించు, ధైర్యం ఉంటే నాతో పోట్లాడు. నీచులతో పోట్లాడటం నాకు అలవాట్లేదు. దయానందం, సారథి, నువ్వు నమ్ముకున్న నీతి నిజాయితీ నిన్ను దిక్కులేని వాడిని చేశాయి. తిప్పి తిప్పి మళ్ళీ నా కాళ్ళ దగ్గరే పడేశాయి. అవునా? ఇప్పుడు చెప్పు, నెగ్గింది ఎవరు? నువ్వా నేనా? అన్యాయాలతో అక్రమాలతో సాధించిన ఈ విజయం శాశ్వతం కాదు దయానందం. ఇంతకు ఇంత అనుభవించి తీరుతాం అని నీ పోటీ అసమర్థులంటే సరిపోయిందా? ఈ రోజుల్లో నీతి నిజాయితీ న్యాయం ధర్మం అనేవి బ్రతకలేని అప్రయోజకులనే మాటలు. సారథి, ప్రపంచంలో మాలాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు. సామ్రాజ్యాలు వేరేది మేమే. మీలాంటి వాళ్ళు వేళ్ల మీద ఉన్నారు. తోటల్లో వీధుల్లో రిక్షాలు లాగుతూ మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు. ఓ బయటికి ఓ. మందులమ్మకు బ్రతుకుతున్నానట. మందులు నన్నెన్ని మాట్లాడినాడు. ఆయన చాలా పెద్ద మనిషి, అందుకే కౌన్సిల్ నుంచి 5 బాక్స్ తీర్మానం పెట్టి తీసేశారు. నేను బ్యాగ్ మార్కెట్ లో బియ్యం అమ్మానని అమ్మాను. కావలిస్తే బ్లాక్ మార్కెట్ లో నిన్ను కూడా అమ్మేస్తాను. అప్పటిదో
అమ్మిదే మాత్రం ఎవరు కొంటాడు అసమర్థం. సత్యమూర్తి నారమోయ్ నేను పెద్ద దోపిడీ చేస్తున్నాను అని తొడ మీద సవాల్ చేసి చెప్పావే, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని సిగ్గు లేకుండా వచ్చావు. సత్యమూర్తి సత్యమూర్తి రాకపోతే వెతవా. ముందు అడుగు వేసారా దగ్గర ప్రాణాలు తీస్తా. న్యాయం, నీతి, నిజాయితీ తీరుని ఆ పాపిష్టి సచ్చినాడు ఇంటి నుంచి వెళ్ళగొడుతుంటే తీసుకొచ్చాను. జాగ్రత్తగా చూసుకోండి. అమ్మా, ఇది మీ ఇల్లు అనుకోండి. ఆ సచ్చినోళ్ళు సారథి బాబుని ఏం చేస్తున్నారో ఏమో. నేను వస్తానమ్మా. బాబు బాబు బాబు, ఎంత దారుణం చేశారు ఈ ఎదవలు. దేవుడు లాంటి వారిని ఇంత దెబ్బలు కొడతారా? వాళ్ళ చావు దగ్గర పడింది. లేండి బాబు, లేండి బాబు. జయ కాసేపు ఇక్కడ కూర్చో. అట్టాగే బాబు. నీకు దండం పెట్టి అడుగుతున్నాను, చెప్పు తండ్రి, మా బాబు ఏం పాపం చేశాడు? ఎవరికి అన్యాయం చేశాడని ఇలా శిక్షించావు? ప్రజలంతా సుఖంగా ఉండాలని రాత్రి పగులు కట్టపడ్డారు. అది తప్ప? అన్యాయాలు మోసాలు చేస్తున్న వాళ్ళని ఎదిరించారు. అది నేరమా? ఏ, నువ్వు రావణాసురుడిని కంసుడిని చంపినప్పుడు నేనెందుకు పొగిడారు, ఎందుకు పూజించారు? నాకు సమాధానం చెప్పు. మా బాబుని ఇలా ఈదుల పాలు ఎందుకు చేశావు? దేవుడికి ఒక న్యాయం, మనిషికి ఒక న్యాయమా? జయ, దేవుడున్నప్పుడు ధర్మం న్యాయం రెండూ బ్రతికాయి. లేడు, ఇప్పుడు దేవుడు లేడు. ఉన్న వాళ్ళంతా స్వార్థంతో నిండిన మనుషులే. సారథి, నువ్వా ఇక్కడెందుకు కూర్చున్నావు? ముందడుగు వెయ్యలేక. సారథి, నీ గురించి నలుగురు నానా విధాలుగా చెప్పుకుంటున్నారు. నీకు ఇక్కడ ఆశ్రయం ఇచ్చారని దయానందం గారు తెలిసిందంటే మధ్య నా కొంప ములుగుతుంది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. రాజయ్య, దేవాంతకులే పాలకులైతే దేవుడికి కూడా దిక్కులేదు. జయ, కాసేపు ఇక్కడ ఉంటే దేవుడే వెళ్ళమని బతిమాలతాడు. రా. పాపం, దేవుడు కూడా దయానందానికి అమ్ముడు పోయాడు. రాజయ్య. బాబు. జయ, స్వార్థపరుల మధ్య ధర్మానికి న్యాయానికి స్థానం లేదు. మానవత్వానికి మంచితనానికి మనుగడ లేదు. ఉన్నదంతా అధర్మమే, జరిగేదంతా అన్యాయమే. సత్యం మీద ధర్మం మీద నాకు నమ్మకం పోయింది. మంచితనానికి మారు పేరు అసమర్థత. మోసాన్ని మోసంతోనే జయించాలి. వీళ్ళంతూ చూస్తాను. ఒక్కొక్కడు నా కాళ్ళ చుట్టూ తిరిగేటట్టు చేస్తాను. వెళ్ళి చేయ. బాబు, మీతో పాటే నేను. మీరెక్కడుంటే నేను అక్కడే.